వెల్కమ్ టు డే 15 ఆఫ్ నోయింగ్ వాట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు నేను ఆర్టికల్ 16 గురించి చెప్తాను. ఆర్టికల్ 16 ఏం స్టేట్ చేస్తుందంటే గవర్నమెంట్ సెక్టార్లోని జాబ్స్ గురించి చెప్తుంది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒక స్పెసిఫిక్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్కి ఈ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అని ఉండకూడదు. అండ్ గవర్నమెంట్ ఏ ఒక్క పర్సన్ని జెండర్ పరంగా, క్యాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా, రెసిడెన్స్ పరంగా గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పకూడదు. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి గవర్నమెంట్ ఆఫీస్లోని క్లర్క్ జాబ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పకూడదు జస్ట్ బికాస్ ఆమె ఒక అమ్మాయి అని. అండ్ గవర్నమెంట్ కొన్ని స్పెషల్ లాస్ని క్రియేట్ చేయొచ్చు ఇఫ్ ఒక పర్టికులర్ టెరిటరీ ఆర్ స్టేట్లో సర్టెన్ జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ కొన్ని జాబ్ పోస్టింగ్స్ని రిజర్వ్ చేసుకోవచ్చు ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్. ఎగ్జాంపుల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి యూపీఎస్సీ, స్టేట్ సర్వీసెస్ అండ్ రైల్వేస్లో రిజర్వేషన్ ఉండడం. అండ్ ఒకవేళ ఏదైనా ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన జాబ్స్ ఏమైనా ఉంటే, లైక్ ఒక టెంపుల్లో పూజారిలా వర్క్ చేయడానికి ఆ టెంపుల్ ట్రస్ట్ పర్టికులర్ రిలీజియన్ ఆర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని తీసుకుంటుంది. అండ్ వీటికి అడిషనల్గా పార్లమెంట్ కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని తీసుకువచ్చింది. 1995లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకువచ్చింది. అదేంటంటే ఎస్సీ, ఎస్టీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిజర్వేషన్స్ పరంగా ప్రమోషన్స్ ఉంటాయని. అండ్ ఇలాగే 2000లో ఇంకో అమెండ్మెంట్ తీసుకువచ్చింది. అదేంటంటే ఒకవేళ రిజర్వ్ పోస్ట్ నోటిఫికేషన్స్ వచ్చిన ఇయర్లో ఫిల్ కాకపోతే నెక్స్ట్ ఇయర్కి ఆ పోస్ట్ని యాడ్ అవుతాయని చెప్తుంది. వీటితోటి 2019లో 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళ కోసం తీసుకువచ్చారు, అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి కాకుండా. నేను ఎవ్రీడే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఒక ఆర్టికల్ గురించి చెప్తాను. అది మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.